సిపిఐ నుంచి నేను, నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి, తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్, ఏఐటీసీ నుంచి అనేక నాయకులు వచ్చారు ఇదికి. తర్వాత అందరి పేర్లు చెప్పండి. ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రచురణ పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశం నుంచి వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు, రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి విశాఖపట్నం చూసిపోవడానికి చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకు ముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గరగా చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం టికెట్ ఇస్తున్నారు. అది 10,000 రూపాయలు తీసుకోండి. అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఒకసారి చెప్పాడు, ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు. అప్పుడు సార్ కాలే, రోజు చూస్తే వస్తూ ఉంది. అందువల్ల అందరికీ ఉపయోగపడే పని చూస్తున్నారు. తర్వాత సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది. దీనివల్ల విద్యా వ్యవస్థకి, విద్యా సంస్థలకి డబ్బులు ఇస్తున్నారు, హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు, బోర్డు హాస్పిటల్ని మెయింటైన్ చేస్తారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవస్థానం. అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం. మేమేం భక్తులు కాదు, కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇష్టం లేదు. అందులో ఆవులంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు, పూజలు చేస్తారు. సరే, కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసే మాట వాస్తు. గృహప్రవేశప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు, పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనవి నేను ఒప్పుకుంటున్నాను. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సమస్య చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. ఎప్పటికైనా విమర్శ ఎట్టున్నారంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి, కూని చేసేయాలి, ఖతం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండాలని మంచిది కాదు. నిజమే, ఆవులు చనిపోయిన మాట వాస్తవమే. మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట 2 సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అది ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవచ్చు, వయసు ఎత్తే చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి. దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు దాన్ని మాట్లాడేవాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లం వస్తే కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్స్ పిలిపించి వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళు కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీంట్లో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చి మందులు కలుపుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చి మందులు కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం
నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయిన వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే నేను తీటి యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? ఇక్కడ ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన పని చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు, క్వారంటైన్ పెట్టి చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని ఇది అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగినా పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, టూరిస్టులు వచ్చేట్టు చూసుకోవాలా, వాళ్ళకి సౌకర్యం లేకపోతే బాగా చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చల్లడం ద్వారా చాలామంది రాకుండా ఎగ్గొడతారు, భయపడతారు. పశువులను చూసుకున్న వాళ్ళు మనల్ని చూసుకుంటారని చెప్పేసి అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది, దేవస్థాన వ్యవస్థకి నష్టం వస్తుంది, తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది. ఇది చెడు వైద్యం. సాధారణ రాజకీయాలు ఉంటాయి, ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు బయట చేసుకోండి, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి, కొట్లాడుకోండి, చొక్కాలు చూసుకోండి. నేను చొక్కాలు చూసుకొని చెప్పలేదు కానీ జరుగుతున్నాయి. అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? దీన్ని అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని పరిపాలించిన చాలామంది బయటపడుతున్నారు. మరి వాళ్ళంతా ఉన్నారు కదా, అదే ఎవరు శాశ్వతంగా ఉద్యోగాలు దీనిలో ఉండరు, మారుతూ ఉంటారు. అన్నప్పుడు మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాతక క్రూరమైన చర్యకు పోవడానికి వీలు లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోటుపాటులో సర్దిద్దుకోమని ఇంకా చెప్తాం. అది ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం వల్ల ఇది ప్రచారం ఖండిత మీకు రావచ్చు, కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండు, వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తారు. వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసినంత 18,000 ఇస్తారు, 20,000 ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ మీటర్ వాళ్ళకి 18,000 ఇస్తారు. అంటే ఇప్పుడు దేవస్థానం లాంటి చోట కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది? వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమి పిఎఫ్ ఏమి లేవు. రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇయ్యరు. సరే, ఇది ఈ విషయంలో టీటీడీ వాటి తగిన చర్యలు, ఇలా పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులను కాపాడండి పనిచేసేవాళ్ళు. దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది? అందులో నా ఉద్యోగం ఏంటంటే టీటీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు, ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి. కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతనంగా చూపిస్తున్నారు? ఏడాడు ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు, మంచిదే. అంతర్జాతీయ గుళ్ళు కడుతున్నారు, మంచిదే. సత్తాలు కడుతున్నారు, సంతోషమే. మరి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు, మంచిదే. దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈగలు మొత్తం బయట పనులకు మొత్తం ఉంటుంది. అందువల్ల నా విద్యుత్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, టైం స్కేల్ వాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్గా చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు పిఎఫ్ కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కరించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.